శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 2025 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది, ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పటి చెప్పవరకున్నది తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో ముఖ్యమైన పండగలు, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు ఎన్ని ఉన్నాయి, మనకి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, మనకి శ్రావణ మాసంలో ముఖ్యమైన పండగలు ఏమేమి వచ్చాయి వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు మాసంలో 5వది శ్రావణ మాసం అండి. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటారు, కావున దీనిని శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అంతేకాదండి, శాస్త్రార్థ శ్రీ మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఏర్పడిన ఈ మాసానికి చాలా విశిష్టత ఉందండి. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం అన్నమాట. మహిళలు పాటించే వ్రతాలు ఈ మాసంలోనే ఎక్కువగా అయితే వస్తాయండి, మాసంలో ఉంటాయి వలన దీనినే మాసం అని కూడా అంటారు. అన్ని సౌభాగ్యాలు సంప్రదించే మాసం అని కూడా అంటారండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్పబడింది. శ్రావణ మాసం శుక్లపక్షాన పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య అండి. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మిని కొలుస్తామండి. ఈ వ్రతం అండి, మనకి వివాహమైన మహిళలు అయితే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మంగళ గౌరి వ్రతము పుట్టింట్లో అయితే జరుపుకుంటారండి. వరుసగా ఐదు సంవత్సరాలు మనకి మంగళ గౌరి వ్రతాన్ని అనేది చేసుకుంటారు. శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు తెలుసుకుందామండి. 2025 జూలై 25 శుక్రవారం పాడ్యమి తిథితో మొదలయ్యి 2025 ఆగస్టు 23 శనివారం అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. మనకి జూలై 25 నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందంటే 3వ శుక్రవారం అయితే వచ్చిందండి. 2025 ఆగస్టు 8 శుక్రవారం చతుర్దశి తిథి అండి. ఆ రోజు మధ్యాహ్నం 2:08 వరకు అయితే ఉంటుంది. తదుపరి మనకి పౌర్ణమి తిథి అనేది మొదలవుతుంది. 3వ శుక్రవారం రోజున మనం ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకున్నామండి. మొదటి శుక్రవారం 2025 జూలై 25 అండి. ఆ రోజు పాడ్యమి తిథితో మనకి మొదటి శుక్రవారం అనేది ప్రారంభం అవుతుంది. మనకి రెండో శుక్రవారం అండి 2025 ఆగస్టు 1 అష్టమి తిథి అండి. ఆ రోజు రెండో శుక్రవారం అనమాట. మూడో శుక్రవారం అండి 2025 ఆగస్టు 8 చతుర్దశి తిథి అండి. వరలక్ష్మి వ్రతంగా అయితే జరుపుకుంటున్నాము. 4వ శుక్రవారం అండి 2025 ఆగస్టు 15 సప్తమి తిథి రోజు మనం 4వ శుక్రవారంగా అయితే జరుపుకుంటున్నామండి. 5వ శుక్రవారం అండి 2025 ఆగస్టు 22 చతుర్దశి తిథి అండి. ఆ రోజు మనం 5వ శుక్రవారంగా అయితే జరుపుకున్నాం. శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. మొదటి మంగళవారం అండి 2025 జూలై 29 అండి, పంచమి తిథి అనమాట. రెండో మంగళవారం అండి 2025 ఆగస్టు 5 ఏకాదశి తిథితో అయితే వస్తుందండి. మూడో మంగళవారం అండి ఆగస్టు 12 తదియ తిథితో మనం జరుపుకోవాలన్నమాట. 4వ మంగళవారం అండి ఆగస్టు 19 ఏకాదశి తిథి అండి. ఆ రోజు శ్రావణ సోమవారాలు ఎన్ని వచ్చాయో తెలుసుకుందామండి. 2025 జూలై 28 తారీఖున సోమవారం మొదటి సోమవారం అండి. ఆగస్టు 4 తారీఖున 2 అండి. ఆగస్టు 11 తారీఖున 3వ సోమవారం. ఆగస్టు 18 తారీఖున 4వ సోమవారం అయితే వచ్చాయండి. శ్రావణ శనివారాలు అండి. 2025 జూలై 26 తారీఖున మొదటి శ్రావణ శనివారం అండి. ఆగస్టు 2 వచ్చిందండి, రెండో శనివారం. ఆగస్టు 9 శ్రావణ శనివారం వచ్చిందండి. ఆగస్టు 16 మనకి శ్రావణ శనివారాల్లో 4వ శనివారం అండి. మనము శ్రావణ మాసంలో ముందుగానే ఇంటినంతా దేవుడి గది మొత్తం శుభ్రం చేసుకోవాలండి. శ్రావణ మాసం ప్రారంభం అవుతుందంటే మనకి అన్ని వ్రతాలు అనేది మొదలైపోతాయి కాబట్టి శ్రావణ మాసంలో తుడుచుకోకూడదండి. ముందు మనకి ఆషాఢానికి ముందు ఉన్న రోజే మనము దేవుడి ఫోటోలు అనేది తుడిచేసుకొని దేవుడి గది ఇల్లంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే శ్రావణ మాసం అంతా మనకి వ్రతాలు చేసుకున్న మాసంగా అయితే మనం భావిస్తాం కాబట్టి శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుందండి. శ్రావణ మాసంలో జూలై నెలలో మనకి అమావాస్యగా ముందే దులుపుకోవాలండి. అయితే 23వ తారీఖున మనం దేవుడి ఫోటోలు అన్ని తీసి తుడిచి బొట్లని పెట్టుకోవచ్చండి. ఆ రోజు మనకి బుధవారం వస్తుంది కావున మనము ఫోటోలన్నీ తీసి గౌరీదేవిని కూడా తీసి అంటే మొత్తం శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని అలంకరించుకొని పెట్టుకోవాలండి. శ్రావణ మాసంలో ఇలాగ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ అన్ని ఫొటోస్ తీసి తుడిచి ఇలాగైతే సర్దుకుంటానండి ప్రతిసారి.
ఇలాగా శ్రావణ మాసం ముందే మనం ఇల్లంతా శుభ్రపరచుకొని దేవుడి గదికి శుభ్రపరచుకుంటే మనకి శ్రావణ మాసంలో పూజ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. మనకి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం ఎందుకు వచ్చిందండి అంటే శ్రావణ మాసం ఈసారి శుక్రవారంతో మొదలవుతుందండి. అందుకే ఆ రోజు మొదటి శుక్రవారంగా జరుపుకుంటాము. ఈసారి 3వ వారం మనం వరలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకోవాలి అంటే పురాణాల ప్రకారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే మనం వరలక్ష్మి వ్రతంగా అయితే జరుపుకుంటాము. కావున ఈ సంవత్సరం మనకి 3వ వారం అయితే అయ్యిందండి. 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పండుగ అండి. ఆగస్టు 8 శుక్రవారం రోజునే జరుపుకోవాల్సి ఉంటుంది. మనకి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం పొద్దున పూట పూజ చేసుకున్న వాళ్ళు ఏ సమయంలో చేసుకోవాలి, తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి, సాయంత్రం పూట పూజ చేసుకున్న వాళ్ళు ఏ సమయంలో పూజ కంప్లీట్ చేసి తాంబూలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవ్వాలో తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతం పూజ సమయాలండి ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే చాలా మంచిదండి. కానీ వ్రతం అనేది మనకి ఆ టైంలో నైవేద్యాలు అన్నీ వండి పెట్టాలి అంటే అవ్వదు కాబట్టి ఉదయం పూట 5:23 నిమిషాల నుంచి 8:25 నిమిషాల లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 8 నిమిషాల నుంచి 10:29 నిమిషాల లోపు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:30 నిమిషాల నుంచి 3 వరకు అయితే చేసుకోవచ్చండి. సాయంత్రం పూజ చేసుకున్న వాళ్ళు 6:03 నిమిషాల నుంచి 7:30 నిమిషాల లోపు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ముత్తైదులకి తాంబూలం ఇచ్చే సమయం అండి సాయంత్రం పూట అయితే 6:03 నిమిషాల నుంచి 7:30 నిమిషాల లోపు ముత్తైదులను పిలిచి తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి. ఆ రోజు 3కి కానీ 5గురికి కానీ 9 మందికి కానీ తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదన్నమాట. ముత్తైదులను ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంది అమ్మవారి అలంకరణ అండి. నేను ఒక బ్లౌజ్ పీస్తో అమ్మవారి అలంకరణ అయితే చేశాను. ఈ లింక్ నేను కింద అయితే ఇస్తానండి. సింపుల్ అండ్ ఈజీగా ఒక్క బ్లౌజ్ పీస్తోనే సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు అండి. ఇలాగా అమ్మవారిని అలంకరణ అయితే చేసి నేను ఒక లింక్ అయితే ఈ వీడియోలో ఇస్తానండి. మీకు కావాలంటే దాంట్లోకి వెళ్ళి చూడండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి. ఇదండి ఈరోజు వీడియో. అందరికీ అమ్మవారిని అలంకరణ ఇవ్వాలనిపిస్తుంది కదండి. నేనైతే ఇది సింపుల్గా అయితే చేశాను. ఇక నేనైతే ఒక లింక్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే చూడండి. ఇదండి ఈరోజు వీడియో. శ్రావణ మాసంలో మనకి శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ మంగళవారాలు ఎన్ని ఉన్నాయి, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం పూజ విధానం కూడా నేను వీడియోలు అప్లోడ్ చేస్తానండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. అమ్మవారు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.